శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక తప్పనిసరి. నిత్యము తప్పదన్న కరణీయము జీవిత లక్ష్య సూత్రమై, సత్యము జీవయాత్ర సరసమ్ముగ సాగుట వాంఛితమ్ముగా, కృత్యము భవ్య మార్గచిరహృద్యముగా మనసా వచసా భృత్య విశేష జాగృతిని దృష్టమటంచును సాగిపోవలన్. మిత్రులారా, ఈ పద్యభావము జీవితంలో ఒక నిర్ణయము, ఒక గురి, ఒక లక్ష్యము పెట్టుకొని సాగే మనిషికి ఏ విధంగా ఉండాలి, అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి అనే దానికి ఈ పద్యాన్ని వ్రాశాను. నిత్యము తప్పదన్న కరణీయము. నిత్యము ప్రతిరోజు తప్పదన్న కరణీయము. కరణీయము అంటే చేయతగినది. మనం ఏమి చేయాలి అనేది నిత్యము ఆలోచనలో ఉండాలి. అది జీవిత లక్ష్యం కావాలి. మంచిగా ఉంటుంది ఆలోచన, దాని ప్రకారం కార్యం కూడా మంచిగా జరుగుతుంది. సత్యము జీవయాత్ర సరసమ్ముగా సాగుట. నిజమేంటంటే ఇందులో మన జీవయాత్ర సరసంగా, ఇబ్బందులేమీ లేకుండా ప్రశాంతంగా సాగుట వాంఛితముగా, కోరికగా ఉండాలి మనకి. కృత్యము అంటే చేసే పని, కృత్యము చేసే పని. భవ్య మార్గచిర హృద్యముగా, ఈ పని నీకు దారి, మంచి చక్కటి దారి చూపిస్తూ హృద్యముగా, హృద్యము అంటే ప్రియమైనదిగా, నీ మనసుకు నచ్చినదిగా ఉంటూ, మనసా వచస్స అంటే నీ మనసులో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ మాటల్లో కానీ అన్నిట్లో కూడా అది ప్రతిఫలించేట్టుగా ఉండి, భృత్య విశేష జాగృతిని, భృత్య అంటే నీ దగ్గర పనిచేసేవాడు, ఆ భృత్యుని జాగృతి, జాగరూకతను దృష్టమటంచును మనసులో గుర్తుపెట్టుకొని అతను ఏం చేస్తున్నాడు అనేది మనం పర్యవేక్షిస్తూ కనుక సాగితే అప్పుడు అన్నీ బాగుంటాయి అని చెప్పడమే ఈ పద్యం ఉద్దేశం. దీన్ని మీరు ఆశీర్వదిస్తారని చదివి నన్ను ఆనందింపజేసి మీ కామెంట్ రూపంలో చెప్పమని కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్తే.